ఎంతో మంది అనాథ పిల్లలకి సహాయం చేస్తున్నటువంటి శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వారు ఈ పైడికొండ ముగ్గుల పోటీ కార్యక్రమం రావడం జరిగిందండి. సో ఆయన మాటలో ఈ పైడికొండ గురించి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ మాటలు చెప్పండి సార్ ఈ పైడికొండ గ్రామం గురించి. పైడికొండ గ్రామంలో ఇది ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి సోలాల సంబరం అనేది అదే భద్రావతి సోలాల సంబరం చాలా నుంచి అదే నాకు వయసు ఎరగిన టైం నుంచి కూడా చేస్తారంట. అది ఇది చాలా ఫేమస్. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని కూడా ఈ సంబరానికి ఎక్కువ మంది చాలా ఫ్లోటింగ్ వస్తాయి. నిజంగా ఇక్కడ చేసే యాక్టివిటీస్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు. అలాగే దీంతో పాటు ఏదో డీజే ప్రోగ్రామ్ అని ఆర్కెస్ట్రా అని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. నిజంగా సంక్రాంతి వెళ్ళిన మొదటి సోమవారమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రతి సంవత్సరం కూడా మేము కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తాం. నేను కూడా ముందు సంవత్సరం ఇక్కడ ముగ్గుల పోటీ అనేది కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఈ సంఘ సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ జడ్జిమెంట్గా వచ్చాను. ఈ ఇయర్ కూడా నన్ను మా స్ఫూర్తి పొందిన చేస్తున్న సేవకాలను అభినందిస్తూ ఈ సంవత్సరం కూడా ఈ యొక్క పైడికొండ గ్రామ పెద్దలు అలాగే యువత అలాగే మా స్ఫూర్తి కుటుంబాలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం నన్ను గెస్ట్గా రమ్మని చెప్పారు. సో దానికోసం నేను ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా హ్యాపీ. ఎందుకంటే ఇది ముగ్గుల పండుగ అంటే ఆడవాళ్ళ పండుగ. ఈ పండుగని దృష్టిలో పెట్టుకుని అంటే మనం అంటే జాతర అయ్యేసరికి ఓన్లీ మన అబ్బాయిలు పెద్దలు యువతే యాక్టివ్గా ఉంటాం ప్రజలకు. ఎందుకంటే ఏదో స్టేజ్ ప్రోగ్రామ్ అని అదే ఏమైనా ఉంటాయి కాబట్టి ఆ ఆవేశం కాకుండా లేడీస్ కూడా ఈ పండుగలో భాగస్వామ్యం ఎదురుతుంది. వీళ్ళు ఒక మంచి కార్యక్రమం అంటే మన సంస్కృతి సంప్రదాయాలు అన్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకుని అంతరించిపోతున్న ఈ సంప్రదాయాన్ని ముగ్గు రూపంలో వీళ్ళ భద్రావతి సోలార్ సంబరం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ముందు తీసుకొచ్చి దీనిలో పార్టిసిపేట్ చేసి ముగ్గులు పెట్టించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు రోజుల్లో మరిన్ని చేస్తారని కోరుకుని సెలవు తీసుకున్నాను. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. అదేవిధంగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం అది ఏంటంటే శ్రీ భద్రావతి సమేత భావనరసింహ వారి సోలార సంబర మహోత్సవం. ఇది ఒక పద్మశాలీదే అయినప్పటికీ కూడా ఊరు మొత్తం 4 క్యాస్ట్లు ఉన్నాయి. 4-5 క్యాస్ట్లు అందరికీ కూడా ఇది ఒక పెద్ద పండుగ. అంటే పెద్ద పండుగకి చాలామంది చాలా ఊర్ల నుంచి చాలా రాష్ట్రాల నుంచి పెద్ద పండుగలకి వాళ్ళ స్వగ్రామానికి వచ్చి వాళ్ళ పండుగ చేసుకుంటారు. అలా కాకుండా మా గ్రామానికి వచ్చేసేసి సంక్రాంతికి పండగకి రారండి. ఒక్క పద్మశాలీల సోలాల సంబరానికి మాత్రమే ఈ గ్రామానికి వచ్చి ప్రతి క్యాస్ట్ నుంచి ఈ గ్రామానికి వచ్చి ఈ యొక్క సంబరాన్ని ఈ ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటారు ఒక పండుగ కింద. అటువంటి సోలాల సంబరం ఇప్పుడు వచ్చేసి నా వయసు 40 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి కూడా ఈ సంబరం జరుగుతుంది. నాకు ఊహ తెలిసిన తర్వాత మా పెద్దల్ని అడిగానండి, అంటే ఈ సంబరం ఎప్పటి నుంచి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఒక మాట అన్నారు, మాకు తెలియదు బాబు, ఇంచుమించుగా ఒక 150-200 సంవత్సరాలు అవ్వచ్చు రామాలయం కట్టిన దగ్గర నుంచి కూడా ఈ సంబరం జరుగుతుంది సోలాల సంబరం అని చెప్పేసి మా పెద్దలు చెప్పారు. మా పెద్దలకి నిజంగా మేము చేతులకి మొక్కుకోవాలా. ఎందుకంటే మాకు పద్మశాలీలకి ఒక మంచి అనుభవాన్ని ఒక మంచి ఈ పండగని ఇచ్చినందుకు మేము సొంత చేతులతో నేసినటువంటి కందుల్ని నూనెలో నానబెట్టి ఒక రోజు ముందుగా నుంచి నూనెలో నానబెట్టి వాటిని తర్వాత రోజు సాయంత్రం అవి సోలాలకి గుచ్చి ఆ సోలాలని నాలుకల మీద గుచ్చుకొని అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి దేవుడికి పూజ చేసిన తర్వాత అప్పుడు ఆ ఉపవాసంతోనే నాలుకలు గుచ్చుకొని ఆ సోలాలతోనే అచ్చర వేస్తారండి. సోలాలతో అచ్చర వేస్తారు. అంటే నాలుగులు గుచ్చుకొని అనమాట మామూలుగా. అంటే కొంతమంది ఎలా చేతితో పట్టుకుంటారు, అలా కాకుండా నాలుగులు గుచ్చుకొని అచ్చర వేస్తారు. అదే ఇది దీని యొక్క ప్రత్యేకత, ఈ సోలాల సంబరం యొక్క ప్రత్యేకత. కానీ నాలుగులు గుచ్చుకోవడం వల్ల ఎవరికి ఎటువంటి హాని జరగదు. చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉంటారు. తర్వాత వాళ్ళ పిల్లల భవిష్యత్తులు కానీ తర్వాత వాళ్ళ కుటుంబం కానీ చాలా బాగుంటుందండి. తర్వాత తరాల కూటనే అలాగే అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే మార్నింగ్ ఉదయం 10 గంటల నుండి భజన కార్యక్రమం జరుగుతుంది. అంటే మా కుల దేవత అయినటువంటి మా గ్రామ దేవత అయిన పంపదమ్మ తల్లికి భజన చేసుకుంటూ పళ్ళు పలహారం పట్టుకెళ్ళి మా గ్రామ దేవతకి సమర్పించుకుంటాం. అది అయిపోయిన తర్వాత శరభ కట్టుకుంటామండి. ఈవినింగ్ ఇంచుమించుగా ఒక 5-6 టైంకి శరభ మా సోలాల సంబరం ప్రత్యేకత సంబంధించి ఒక శరభ కట్టుకుంటాం. ఆ శరభ కట్టుకొని శరభ ఊరేగించుకుంటూ శరభ అనుకుంటూ మా గ్రామ పెద్దలు గ్రామ యువత మొత్తం అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో దానికి కూడా అనేకమైనటువంటి సాంస్కృతిక ప్రోగ్రాంలు పెట్టుకుంటూ
అనేకమైన సాంస్కృతిక ప్రోగ్రాలు పెట్టుకుంటూ ఆ శరభ ఊరేగింపుకుంటూ వెళుతూ ఊరంతా తిరిగి మళ్ళీ అక్కడ నుంచి ఒక మారేడు పత్రిని కోసుకొచ్చి ఆ పత్రిని మా శివుడికి, భద్రావతి భవనేశ్వర వారికి, మార్కండేయ స్వామికి సమర్పించి డప్పులతో వాయిద్యాలతో అచ్చలు వేస్తామండి. ఇక్కడ అచ్చరు చాలా గట్టిగా అనమాట, చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా యువత కానీ పెద్దలు కానీ అందరూ పాల్గొని అచ్చరు చాలా గట్టి అచ్చరు కొట్టగా ఆ పత్రి దానికంతట అదే పత్రి ఆ డప్పులకి వాయిద్యాలకి శరభకి దానికంతట అదే పత్రి దేవుడి మీద పడుతుంది. అది ఈ సోలాల సంబరం యొక్క ప్రత్యేకత అనమాట. ఆ పత్రి పడిన తర్వాత ఈ సరవణ ఆఫ్ చేసి ప్రతి ఒక్కరూ కూడా దర్శనానికి వాళ్ళకి అనుమతి కల్పిస్తాం. అక్కడ నుండి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుండి ప్రతి కార్యక్రమం ఇలాగే డాన్స్ కార్యక్రమాలు కావచ్చు, సోలాల సంబరం అవ్వచ్చు, ఆర్కెస్ట్రా అవ్వచ్చు, ఇకపోతే కోలాటాలు అవ్వచ్చు, అనేకటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అవ్వచ్చు, ఇవన్నిటిలోనే పాల్గొని అలాగే ఇక్కడ ఇవి పెడతారండి. అవి ఏంటంటారు ఆర్కెస్ట్రాలు బ్యాండ్లు ఇటువంటి అవన్నీ పెడతారు. అవన్నీ తిలకించుకుంటూ మినిమం ఉదయం 6 గంటల వరకు కూడా ఈ కోలాటం సంబరం సాగుతూనే ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకత అనమాట. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కులాల నుంచి కూడా ఈ సంబరానికి వచ్చి దీన్ని విజయోత్సవంగా చేసుకుంటూ చాలా ఘనంగా చేసుకుంటారు. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఒక యువత తయారయ్యి ఒక రోజు ముందు 2 రోజుల ముందు కానించి కూడా అనేకమైనటువంటి మన ప్రోగ్రాం పెట్టాలా, అంటే ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో రంగవల్లికలు అంటే ముగ్గులు పెట్టించి ఇందులో కూడా ఆడవాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలా మనమే కాకుండా అన్న ఉద్దేశంతో ఆడవాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అందరి చేత ముగ్గులు పెట్టించి ఆ ముగ్గుల ద్వారాగా వాళ్ళకి బహుమతులు ఇచ్చి ఒక రోజు ముందు కానించి కూడా బహుమతులు ఇచ్చి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి ఈ సంబరాన్ని మహోన్నతమైన ప్రోగ్రామ్ గా చేసి దీన్ని చేయడం చాలా సంతోషకరమైన, మాకు చాలా ఆనందమైనది. అంటే మా కులమే కాదండి, ఈ మా ఊర్లో ఉన్నటువంటి 4 కులాలకి కూడా ఇది ఒక పెద్ద పండుగ కాదు కానీ సంబరమే ఇది పెద్ద పండుగ మా గ్రామానికి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మేమే కాకుండా మా తర్వాత తరాలకు, మా తర్వాత పిల్లలు కూడా ఇంకా బాగా తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పంజాబీ నేషనల్ బ్యాంక్ మేనేజర్ అయితే ఇక్కడ ఉండడం జరిగిందండి. పైడికొండ, ఈయన స్వగ్రామం పైడికొండ అండి. ఆయన మాటలు తెలుసుకున్నాం సమ్మర్ గురించి. సార్ చెప్పండి సార్. నమస్తే, మీ మాటలు చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది భద్రావతి సమేత సోలాల సంబరం ప్రతి పండగ తర్వాత సోమవారం జరుగుతుంది. ఇది ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా పైడికొండ ప్రజలు అందరూ కలిసి చాలా గొప్పగా ఘనంగా చేసుకుంటారు. ఈ సమయానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు వచ్చి చాలా ఘనంగా చేస్తారు. ముఖ్యంగా పైడికొండ గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ సోలాల సంబరాన్ని చాలా గొప్పగా చేస్తారు. దీనికి పిల్లల ప్రోత్సాహంతో, పెద్దల ప్రోత్సాహంతో, గ్రామ ప్రజల ప్రోత్సాహంతో చాలా గొప్పగా చేస్తారు. ఈ సంబరానికి ముఖ్యంగా ఆ టయానికి ఎక్కడున్న ప్రజలు, వాళ్ళు విజయవాడలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, వృత్తిపరంగా ఎక్కడికైనా వెళ్ళినా ఆ టయానికి ఈ గ్రామానికి వచ్చి ఎంతో సంబరంగా చేస్తారు. ఆ దేవుడి దైవాల ప్రతి సంవత్సరం ఎటువంటి ఆటంకం లేకుండా చాలా బాగా జరుగుతుంది. ఈ సోలాల సంబరాలంటే ఆ కుల వృత్తితో కూడిన కండిలతోటి సోలాలు వేయడం, దాంతో పాటు ఏమన్నా మ్యూజిక్ డ్యాన్సులు వేయడం, ఏమన్నా రికార్డింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నా అటువంటి చేయడం, ఏమన్నా చాలా గొప్ప జరుగుతుంది. రేపు సోమవారం మధ్యాహ్నం 11 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 12, ఒక్కోసారి అర్ధరాత్రి 4 గంటల వరకు కూడా చాలా జరుగుతుంది. చాలా కోలాటం జరుగుతుంది. ఈ పైడికొండ సోలాల సంబరం కంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చాలా గొప్పగా జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడా మేము చాలా బాగా చేస్తాము. అందరూ వచ్చి తిలకించండి, దీన్ని జనప్రదం చేయాలని కోరుకుంటున్నాను. పండుగ సందర్భంగా మమ్మల్ని ఇక్కడ ముగ్గులు పోటీ జడ్జిగా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు. నేను అద్దరపేట స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. మా స్వగ్రామం పోనీ. అంటే ఈ లాస్ట్ ఇయర్ ఈ పండగకి ముందు రోజు అంటే సోమవారానికి ముందు రోజు ఆదివారం నాడే ఇక్కడ ముగ్గులు పోటీ జరగడం జరిగింది. మరి ఆ రోజు వేసిన ముగ్గులని జడ్జిగా మేము మాత్రం చుక్కల ముగ్గులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ మీరు జడ్జిగా రావాలని చెప్పి మమ్మల్ని ఆహ్వానించారు. గారు ఆయన మాటలు మనం తెలుసుకుందాం ఈ సంబరం గురించి ఏంటనేది. సార్ నమస్తే.
సార్ మీరు చెప్పండి సార్, మన ఈ సోలార్ సమ్మర్ గురించి మీ మాటలు కొంచెం చెప్పండి సార్. పైటికొండ గ్రామ వ్యక్తులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే పైటికొండ గ్రామంలో సోలాల సమరం అంటే ప్రతి సంవత్సరం జరుపుతారు కనుక పండుగల వారం ప్రతి సంవత్సరం సోలాల సమరం జరుగుతారు. అలాగే పద్మశాలిదే సోలాల సమరం అయినా ప్రతి ఊరు ప్రతి క్యాస్ట్ అన్ని క్యాస్ట్లు వచ్చి అందరూ కూడా పాల్గొని సోలాల సమరం బాగా జరిపిస్తారు. అలాగనే మేము తరతరాల నుంచి కూడా సోమవారమే సోలాల సమరం అనుకున్నాం. ఇప్పుడు అలాగే కుర్రవాళ్ళంతా కమిటీగా ఉండి ఈ ముగ్గులు పోటీ పెట్టడం వల్ల సోలాల సమరం ఆదివారం వచ్చేసినట్టు మాకు అనిపిస్తుంది. అలాగని ప్రతి సంవత్సరం ఇలాగే జరిపిస్తారని కుర్రవాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. సార్ మీ మాటలు చెప్పండి సార్ ఈ పైటికొండ సమ్మర్ గురించి. మాది కాకినాడ జిల్లా కొండ మండలం పైడికొండ గ్రామం అండి. మరి ఈ గ్రామంలో భావనారు స్వామి వారికి సంబంధించి ప్రతి ఏడాది కూడా సంక్రాంతి పండుగ జరిగిన మొదటి సోమవారం నాడు సోలాల సంబరం అనే పేరుతో చాలా గొప్ప కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. మరి ఆ రోజు ఈ పద్మశాలి కులానికి చెందిన వాళ్ళంతా కూడా ఉదయం నుంచి కూడా ఉపవాసంతో దీక్షతో సాయంత్రం శివుడికి ప్రత్యేక రూపమైనటువంటి అలంకరణతో మరి నాలిక మీద సోలాలు గుచ్చుకొని చాలా గొప్పగా దీక్షగా ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. మరి ఈ కార్యక్రమం చాలా 80-90 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. చుట్టుపక్కల సుమారు 50-60 గ్రామాల్లో ఈ జనాభా ఈ కార్యక్రమంలో చాలా బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరి ప్రతి ఏడాది వచ్చే సంక్రాంతి పండగ కంటే కూడా మా గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ కూడా ఈ సోలాల సమరం అంటే చాలా ఆనందం. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటాము. మరి ఎన్నో రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు, తప్పిడిగుళ్ళు, అలాగే సింహాద్రప్పన్నతోటి డ్యాన్సులు వేయించడం, కోలాటాలు జరిపించడం, మరి ఈ పిల్లలు ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా కోరుకునే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అవనివ్వండి లేదా రకరకాల ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతాయి. మరి ఇది ఒకరోజు కార్యక్రమం కాకుండా 5-6 రోజుల పాటు చాలా దిగ్విజయంగా కార్యక్రమాలు జరుగుతాయి. మరి గ్రామం అంతా కూడా చాలా కట్టుబాటుగా ఉంది. అందరూ కూడా మరి సోలాల సంబరం పైడికొండకి ఒక గొప్ప పండగగా సంబరంగా ప్రతి ఏడాది దీన్ని జరుపుకుంటాము.